ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకుంటున్నారయ్యా? హలో అన్న, హాయ్. నా పేరు ముఖేష్ ఫ్రమ్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్. మీకు కొన్ని ఎంత మంది అన్ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది? స్టార్ట్ అయింది నా దగ్గర నుంచి, ఆ ఓ తర్వాత ఓకే, ట్రెండ్ స్టార్ట్ చేసింది మీరైతే. మేబీ. సో కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొంచెం ఒప్పుకోబట్టండి. సో మీరు స్కెచెస్, చిన్న చిన్న స్కెచెస్ వేసారు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అని మీరు చెప్పారు, అని అందరికి తెలిసిందే. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్కెచ్ వీడియోస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ఏమైనా ఐడియాస్ ఆర్ టిప్స్ ఇస్తారా? ఐడియాస్ టిప్స్ అంటే అంత మనకి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతున్నాయో వాటిని బట్టినే చేసేవాడిని నేను. అప్పుడు ఏదో ఆడిషన్ వర్కౌట్ ఏదో ఫ్రస్ట్రేషన్లో టీవీ పెట్టుకుంటే ఆడియో ఫంక్షన్లో ఒక సింగర్ పాడుతున్నారు, అది తెలిసిపోతుంది పాడట్లేదని. అంటున్నా ఏంటి పాడట్లేదు అని చూస్తున్నా, అర్థమైపోతుంది అనమాట వెనకాల పాట వస్తుంది అని. ఇది చేద్దాం, ఇది అంటే నాకు అర్థమైనప్పుడు అంత ఆలోచించను, అంత బుర్రపని చేయదు అనుకుని నాకే అర్థం అయినప్పుడు మిగతా వాళ్ళకి అర్థం అవుదా అనుకుని అది చేశాను. రాత్రి అప్లోడ్ చేసి పొద్దున ఉడికిన పిచ్చ వైరల్ అయిపోయింది అది. సో అట్లా చాయ్ బిస్కెట్కి వెళ్ళా. సో అట్లా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమైనా ఉంటే దాన్ని పట్టుకుని చేస్తే బాగుంటుందేమో. ఓకే ఓకే. అండ్ దీనికి దీనికి రిలేటెడ్ క్వశ్చన్, ఇప్పుడు యాక్టింగ్లోకి ఎవరైనా రావాలనుకుంటున్నారు అంటే ఎలా వైరల్ అవ్వచ్చు, అంటే యూట్యూబ్ నుంచి అలా రావచ్చు అన్నట్టు మీరు చెప్పారు. యాక్టింగ్ పరంగా ఏం చేస్తే మనం ఇంకా బాగా యాక్ట్ చేయగలుగుతాము అనేది మీరు చెప్పగలుగుతారా? మనం నిజ జీవితంలో మనం ఎలా అయితే రియాక్ట్ అవుతున్నామో కెమెరా ముందు కూడా అలాగే రియాక్ట్ అయితే చాలని. అంతకుముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేసేవాడిని నేను. సో తెలిసేది నాకే. అండ్ తిట్టేవాళ్ళు కూడా మనకు పొగిడే బ్యాచ్ ఎవరు లేరు, అది కూడా చూసుకోవాలి. పొగిడే బ్యాచ్ని పెట్టవద్దు. చేస్తున్నప్పుడు కొంచెం నార్మల్గా చేయి అంటే అలా సంవత్సరాలు అవుతున్న కొద్దీ జాగ్రత్తగా నేర్చుకుని నిజ జీవితంలో మనం ఎలా నవ్వుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం అట్లా కెమెరా ముందు అయితే సరిపోద్దని నా ఫీలింగ్. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పేది లీడ్ రోల్స్కి ఓకే, బట్ మనము అంటే సైకో కిల్లర్గా మనము యాక్ట్ చేయాలన్నప్పుడు మనం రియాలిటీలో ఉన్నట్టు మనం అక్కడ ఇట్ డజంట్ వర్కౌట్ లైక్ దట్ కదా. సో నేను చాలామంది సైకోస్ని చూసా. వద్దులే, ఓకే. చెప్పండి ప్లీజ్. చూసాం కొంతమందిని. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు విజయవాడ 1 టౌన్ కేబిఎన్ కాలేజ్ దగ్గర కొంచెం తేడా బ్యాచ్ ఉండేది, బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు కొంతమంది. బ్లేడ్ బ్యాచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్లేడ్తో ఘాట్లు పెట్టుకుంటే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్లోకి జాయిన్ అవ్వాలి. ఏంటి గోరింటాకు వేసుకొచ్చాడని చూసేవాడిని కొంతమందిని. అవి బ్లేడ్ ఘాట్లు ఏంటి అని చెప్పి తిరుగుతాం కదా ఆబ్వియస్గా. కొంచెం ఆ బ్యాచ్లో కొంతమందిని చూశాను. ఉంటారు చాలా రకాల బిహేవియర్స్ చూసాం. ఎప్పుడు చూస్తామంటే మనం పెరిగిన వాతావరణం ఏదైతే ఉంటుందో, కొంచెం చండాలమైన వాతావరణంలో పెరిగాను నేను, అందుకే ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయాను. సో ఉంటారు చాలామంది సైకోలు, ఏమి సెటిల్ పర్ఫార్మెన్స్ చేయరు, ఘోరమైన పర్ఫార్మెన్స్లు ఇస్తారు వాళ్ళు బయట. ఓకే బ్రో. అండ్ ఇంకోటి, నార్మల్గా ఇప్పుడు బేస్ వాయిస్ ఉన్న వాళ్ళకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారు, చాలా మంది ఇంప్రెస్ అవుతారు అనేది ఒక. ఎవరు ఇంప్రెస్ అయ్యారు నాకు నాతో డిగ్రీలో ఒకరిద్దరు మాట్లాడేవాళ్ళు అంతే. నాకు స్కూల్లో కూడా అసలు ఎవరు మొహం కూడా చూసేవాళ్ళు కాదు. అంటే అప్పటికి వాయిస్ మారుండదు కదా. ఇంటర్కే మారింది నాకు వాయిస్ కొంచెం. ఇంటర్లో చూసేవాళ్ళు కదా, డిగ్రీలో ఎంతమంది ఇంప్రెస్ అయ్యారు? ఎవరేం ఇంప్రెస్ అవ్వలేదు నా వాయిస్కి. అంటే అదేం వాయిస్ అన్నారు తప్ప వాయిస్ బాగుంది, నువ్వు మాట్లాడుతుంటే ఫోన్లో నాకు మాట్లాడాలనిపిస్తుంది అని ఎవరు మాట్లాడలేదు నాతో. చిచ్చి అదో గొంతు తీసుకుని మాట్లాడి ఫోన్ పెట్టేమో ప్లీజ్ అనేవాళ్ళు. సో ఇప్పుడు మీలాగా వాయిస్ రావాలంటే ఏమైనా సీక్రెట్ ఉంటుందా? ఏమైనా ఎక్సర్సైజ్లు, యోగాలు ఏమైనా చేస్తే వస్తుందా? లేదు, అది రావాలంతే. ఇప్పుడు అదేదో వచ్చేస్తుంది కదా అని చెప్పి మీరు ఇప్పుడు అవి వేరే ట్రై చేసి అవి రాకుండా గొంతు అలాగే ఉండి అంతే. నేనైతే ఎక్సర్సైజ్ చేయలేదు, అలా వచ్చింది అంతే. న్యాచురల్ గిఫ్ట్ అంటారు. నువ్వు ఏదో గెలుగుతున్నావు లేదు పక్కన. వదిలేదు సార్, ఆల్రెడీ ఆ పేరు దానికే ఫేమస్ అయింది. ఓకే. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు
మీరు సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఆ ఏజెంట్ బాబీ అన్న రోల్ చేశారు కదా. అండ్ అంటే ఇది అఫీషియల్ లేకపోతే రూమరా అని తెలియదు, కానీ చాలామంది ఏంటంటే మీ క్యారెక్టర్ది ఒక స్పిన్ ఆఫ్ మూవీ రావచ్చు, ఒక టోటల్ ఒక లీడ్గా మీరే యాక్ట్ చేసి ఒక ఆ స్పిన్ ఆఫ్ రావచ్చు అన్నట్టుగా ఒక లైక్ టాక్ అయితే వచ్చింది. టాక్ కాదు, నిజమే. నిజమేనా? ఏజెంట్ బాబీ సేమ్ ప్రొడ్యూసర్ రాహుల్ అన్న అది చెయ్యాలని డిస్కషన్స్ వచ్చినాయి. వన్స్ కమిట్మెంట్స్ అయితే ఇది చేయాలని. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వెయిటింగ్ నేను కూడా. బట్ ప్లేస్మెంట్స్ తెలియవు, అనుకున్న మాట వాస్తవమే. ఓకే, సో పక్కా రావడం అనుకుంటున్నాను నేను కూడా. ఓకే, అఫీషియల్ అన్నట్టు. ఓకే, మీరు నార్మల్గా ఈ మీమ్ పేజెస్ అనేది ఫాలో అవుతారా? మీమ్ రెఫరెన్సెస్ ఏమైనా వాడుతూ ఉంటారా? వాడుతా, అంటే మేము మీమ్స్ చేసాం కదా చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు. అదే ఇప్పుడు కూడా యా. మీరు ఎక్కువగా వాడే మీమ్ రెఫరెన్సెస్ డైలీ లైఫ్లో? ఈ మధ్యన అగ్గుపెట్టి మచ్చాయి ఎక్కువ, బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకు అంటే వాయిస్లు కూడా ఇప్పుడు మాట్లాడింది, కానీ ఆడికి తెలుసు పవన్కి, అలాగే మాట్లాడుకుంటున్నాం కూడా ఈ మధ్యన ఏంటో. ఆయనతో అలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, మీరు చాలా మూవీస్ కమిట్ అయ్యారని అందరికీ తెలిసిందే. సో మీకు ఒక చిన్న మెమరీ గేమ్ లాగా మీరు కమిట్ అయిన మూవీస్ పేర్లు అన్నీ చెప్పగలుగుతారు? లైక్ మీరు ఫస్ట్ యాక్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కమిట్ అయిన లాస్ట్ మూవీ వరకు ఓకే, నేమ్స్ చెప్పండి. దోచే అనే సినిమాలో నాకు మాత్రమే కనపడే జూనియర్ ఆర్టిస్ట్ ఒక్క 1 సెకండ్ కూడా కాదు, అది ½ సెకండ్ లాగా ఉంటుంది. సెకండ్ హీరో అనమాట అయితే మీరు. కనబడి నేనే నాకు ఒక్కడికి నేను పాస్ ది స్క్రీన్ షాట్ పెడతా సెకండ్ హీరో. యా. ఇంకొకటి నవాబ్ భాష అని, అందులో ఎంఎస్ నారాయణ గారు, ఇప్పుడు అది రిలీజ్ అయిందో లేదో తెలియదు, అందులో ఏదో చిన్నది చేశా. తను వచ్చినంట అని ఒకటి, అందులో కూడా ఒక చిన్న రోల్ పక్కన సైడ్ యాక్టర్ చేశా. పడి లేచే మనసు, మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండుగే, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఉమామహేశ్వర అగ్రరూపస్య, రంగ్దే, కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట్ మేనేజ్మెంట్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, అండ్ అంతకు ముందు చేసినవి కొన్ని మధ్యలో వచ్చినాయి. బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, వదులుతారు కదా మధ్యలో, అవి ఉన్నాయి. ఎందులో మళ్ళీ బ్యాక్లాగ్స్ అనే సాంగ్ సరే, కమిటెడ్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ చెప్పండి. దిల్ రాజు సార్ సినిమా జనక అయితే గనక టైటిల్ అది. నెక్స్ట్ నాగ చైతన్య అన్న అండ్ వాళ్ళ పార్ట్నర్ షోయూ ఉంది కదా, ఓనర్ రెస్టారెంట్, వాళ్ళ ప్రొడ్యూసర్స్గా ఆయన ఒక తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారి దగ్గర రైటర్ తను. సో ఆ డైరెక్టర్తో ఒకటి, ఉప్పు కప్పు రంబు అని కీర్తి సురేష్ గారు, తను మలయాళం డైరెక్టర్. మనకు వేరే భాషలో అది ఎలా మేనేజ్ చేస్తున్నది వేరే విషయం. కేబుల్ రెడ్డి సగం షూట్ అయింది. అండ్ ఓబామా అయ్యోరామా మొన్న పూజ అయింది, మర్చిపోయానా? గొర్రెపురాణం అది కూడా కొంచెం చిన్నది, అది నేను హీరో కాదు అందులో. ఇంకా ఉన్నాయి స్టార్ట్ అవ్వాల్సింది. ఏంటి? అదే స్టార్ట్ అవ్వాల్సింది, దానికే బ్రేక్ తీసుకుంటున్నా యాక్చువల్గా. ఓకే, యాక్చువల్లీ ఎవరైనా మీ వికీపీడియా పేజ్ ఎడిట్ చేస్తే వాళ్ళకి ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. మీరు చెప్పిన లిస్ట్ అంతా వాళ్ళు ఎడిట్ చేయడానికి ఇంకా నేను ఇట్లానే అప్పుడెప్పుడు దోచేలో చిన్నది కనపడ్డాను, అది నాకు మాత్రం కనపడతా అని చెప్పినప్పుడు వికీపీడియాలో అది వేసేసారు లిస్ట్లో దోచాను. ఇప్పుడు ఎత్తుకుంటాను దోచేలో ఎక్కడ ఉన్నాడు ఈడు అని, ఏం దోచి అనేసేసారు అనుకున్నా. బట్ రియలీ సో హ్యాపీ, అంటే మీరు ఇంత ఆలోచించి మీ మూవీ పేర్లని చెప్పేంత మూవీస్ కమిట్ అయ్యారు అని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇందాక ఒక అతను అడిగిన క్వశ్చనే కొంచెం అటు ఇటుగా క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుతున్నాను. మీరు విలన్గా యాక్ట్ చేసిన మూవీస్ హిట్ ఒకటి, అండ్ ఇంకోటి ఫ్యామిలీ డ్రామా. అందరు అంటే ఫ్యామిలీ డ్రామా ఓటీటీకి వచ్చినప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పారు చూడరా బాగుంటుంది అంటే ఏముంటుందిలే అనుకున్నాను, కానీ చూశాక అర్థమైంది ఎంత ప్యాక్ అయిందో అన్నట్టు. నిజంగా ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఎప్పుడైనా కర్ణాటక మ్యూజిక్ వింటుంటే ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ లాగా ఊహించుకోవడం స్టార్ట్ చేసి మా ఫ్రెండ్స్ చెప్తే ఏదో ప్రాబ్లం అని కూడా అనుకున్నారు. అంటే మీ పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించింది ఫ్యామిలీ డ్రామా అది. సో ఫ్యూచర్లో మీరు ఒక మల్టీ స్టారర్లో ఒక గ్రే షేడ్ చేయాలనుకుంటే మీరు ఎవరితో మల్టీ స్టారర్ చేయాలని మీకు లోపల నుంచి ఇష్టం? లైక్ ఐ వుడ్ లవ్ టు డూ విత్
దిస్ విత్ హిమ్ అన్నట్టు? విలన్ రోల్ అంటే మల్టీ స్టార్ ఇద్దరు, మీకు ఒక కైండ్ ఆఫ్ గ్రే షేడ్ ఉంది. అంటే మన శైలేష్ కొల్నా గారు ఒక మాట చెప్పారు ఒకసారి, అంటే సీక్వెన్స్లో ఎప్పుడైనా నవాజుద్దీన్ సిద్దికీ గారు నన్ను అన్నదమ్ములుగా పెట్టి ఒకటి చేద్దామని అన్నారు. అదైతే బాగుండు, చూడాలి. సూపర్ బ్రో. అండ్ యా లాస్ట్ రిక్వెస్ట్, మీరు కొరియోగ్రాఫర్ అంటే మీరు డాన్స్ బాయ్స్ కొరియోగ్రాఫర్ కాబట్టి మీరు చేయాలా? యా డెఫినెట్లీ మీరు లాస్ట్కి వెళ్ళే లోపు మీరు కొరియోగ్రాఫ్ చేసి ఎవరైనా డాన్స్ చేయండి ఇక్కడ లాస్ట్. అయిపోతే నా కొరియోగ్రఫీ బాగోదు అనుకుంటారు కదా. మీరే కొరియోగ్రాఫ్ చేయండి, మీరు కూడా డాన్స్ చేయండి, మీతో పాటు ఇంకెవరైనా కావాలి నేను జాయిన్ అయిపోతాను. ఇప్పుడు కొరియోగ్రఫీ అంటే వద్దు, నన్ను జడ్జ్ చేస్తారు. అబ్బాయి కొరియోగ్రాఫర్ అవ్వకుండా ఉండటం బెస్ట్ అనుకుంటారు. పట్టుపోయింది 10 ఏళ్ళ క్రితం కదా అది. లేకపోతే ఆల్రెడీ మీ సాంగ్స్ ఉన్నాయి కదా, గుమ్మా కానీ లేకపోతే నా కన్నుల్లో నీ ప్రాణం. మనం ఇక్కడ సాంగ్ రిలీజ్ అనుకున్నాం కదా, అది చేద్దాం, అందరూ డ్యాన్స్ ఉండదు, హ్యాపీ. ఓకే అంటే రిక్వెస్ట్ మీరు ఓకే అండి, మీరు లాస్ట్కి వెళ్ళి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.